జనతా పార్టీ ఇక తెలంగాణలోకి బీజేపీని రానియమని మీరు చెప్తే ఎట్లా అని చెప్పి నేనే అందరికంటే ముందు మాట్లాడినాను. సందర్భం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ తప్పు అని చెప్తున్నాం. దానికి ఇబ్బంది ఏముంది? భూముల తనఖా భూముల వేలాన్ని రాజకీయ పార్టీలు ఎందుకు తప్పుపడుతున్నాయి? అంటే అక్కడ ఫారెస్ట్ ఉంది, చెట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఇష్యూ ఇంత ఫ్లేరప్ అయినట్టు కనబడుతుంది. అదర్వైజ్ గతంలో కూడా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం అని చెప్పి కోకాపేటలో భూములు అమ్మలేదా? అవి రిజిస్ట్రేషన్ కాలేదన్న. నేను మీకు ఇంకొక మాట చెప్పిపోతాయి ఇలా తెలంగాణ సమాజానికి తెలియాల్సింది. 100 కోట్లు ఎకరకు 100 కోట్ల చొప్పున అమ్మిన తెలంగాణ ప్రభుత్వంలో ఆ భూములు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆ పార్టీలకు రిజిస్ట్రేషన్ కాలేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షునికి ఏం చెప్పిండు? మేము ఆ భూముల వేలాన్ని రద్దు చేస్తాము అని చెప్పిండు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి భూములు ఇస్తే 2006లో అధికారంలోకి వచ్చినాక రాజశేఖర రెడ్డి గారు నేను రద్దు చేస్తా అన్నాడు. ఐఎంజీ భారత్ అగ్రిమెంట్ని రద్దు చేసి ఆయన క్రెడిబిలిటీని నిలబెట్టుకున్నాడు. ఇలా మీరేం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? రింగ్ రోడ్డు నీకు నాకు ఇద్దరికి 1000 కోట్లకు నోటీస్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. ఇలా అరవింద్ కుమార్ ఏడున్నాడు? ఎందుకు అరెస్ట్ అవుతలేడు? ఈ ఫార్ములా కేసులో 50 కోట్ల రూపాయలు పోయినాయి, అరెస్ట్ చేస్తామని చెప్పారు. మీ మంత్రులలో మంత్రి పక్క దేశంలోకి పోయి చెప్పిండు పటాకులు వెళ్తాయని. కుక్కతోక పటాకు కూడా వెళ్తలేదు ఇయ్యలేడు దాకా. మీరు ఇట్లా అగాధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవి మేమే జనాలకి చెప్తే వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది. కాంగ్రెస్ సపోర్ట్ అంటున్నారు, కాంగ్రెస్ సపోర్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. చేయాల్సిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు, దానికి నేనేం చేస్తాను? ఎన్ని కుంభకోణాల గురించి మాట్లాడిర్రు మీరు? మాట్లాడు కాదు, రాహుల్ గాంధీ గారితో మాట్లాడిపించారు ఎన్నికల ప్రచారంలో. ఇన్ని పైసలు ఎడికెళ్తే ఇన్ని స్కీములు ఎడికెళ్ళి చేస్తారంటే ఒక మాట చెప్పించారు. చంద్రశేఖరరావు అనేట ఆయన దోసుకున్న సంపదలో 1,00,000 కోట్లు తీసుకొచ్చి తెలంగాణ ఖజానాలు జమ చేసి తెలంగాణ సమాజానికి వంచుతామన్నారు. ఇది అడిగితే బాధ అవుతుందన్న. ఎందుకు వంచుతలేరు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు అరెస్ట్ అవుతలేరు? కాళేశ్వరం కేసులో మీకు కమిషన్ ఎంక్వైరీ అయింది, ఎవ్వరు తప్పు చేయలేదా అన్న? ఎందుకు యాక్షన్ తీసుకుంటలే? 15 నెలలు పడుతుందా? యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని పనిచేయనిస్తలేదనేది నేను సూటిగా ఆరోపణ చేస్తా ఉన్నా. వాళ్ళు ములాఖత్, ఆయన పుట్టిందే కాంగ్రెస్లో, పెరిగిందే కాంగ్రెస్లో, ఇంకా మళ్ళీ మా గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంటుందన్న? ఎవరు పనిచేయట్లేదు రేవంత్ రెడ్డిని? టీఆర్ఎస్ హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ ఇద్దరు కలిసి ఆయనను పనిచేయనిత్తలేరని నాకుంది అనుమానం. దానికి కేటీఆర్ను సమాధానం చెప్పాను. రైట్. మీరు ఈ భూముల తనఖా వేల విషయంలో అంటే ఎవరిని తప్పుపడతారు? మీరు తప్పుపట్టే అవకాశం ఉంటుందా? సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో అయితే 100% ఆ భూములు సెంట్రల్ యూనివర్సిటీకే దక్కాలి. సరే, భూములు అమ్మాలా అమ్మద్దా, ప్రభుత్వ అవసరాలు ఎట్లున్నాయనే దాన్ని బట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అవసరాలను బట్టి తీసుకోవాల్సిన నిర్ణయం అది. దానికి దేశవ్యాప్తంగా ఒక ప్రిన్సిపల్ ఉండదన్న. ఉదాహరణకి ప్రాజెక్టు కడుతున్నామన్నారు, భూమి తీసుకున్నారు. లేకపోతే వాళ్ళు ఫార్మాసిటీ కడతామన్నారు, 14,000 10,000 ఎకరాల భూమిలో గుంజుకున్నారు. ఆ భూములు చాలా ఖాళీగా ఉన్నాయి కదా, వాటిని సద్వినియోగంలోకి తీసుకురండి, తప్పేం లేదు. అభివృద్ధి పేరిట ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగితే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది? మీరు ఏ పర్పస్ కోసం అయితే ఆ భూముల్ని సేకరిస్తారో ఆ పర్పస్ నెరవేరకపోతే ఆ భూముల్ని తిరిగి రైతులకు ఇచ్చేయండి అన్నారు. లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తాం ఇంకన్నా. ఇదే చంద్రశేఖరరావు గారు, ఇదే హరీష్ రావు గారు మా సిద్దిపేట జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్ అని ఒక రిజర్వాయర్కి చంద్రశేఖరరావు గారు శంకుస్థాపనకు పోయినారు. కిందికెళ్ళి రైతు లేదా మా భూములు లాక్కోవద్దని అరుస్తుంటే నోరు మూసుకో, నీకు తెలుసా నాకు తెలుసా అని ముఖ్యమంత్రి హోదాలో గట్టిగా అరిచిండు. బహిరంగ సభలోనే అరిచిండు. ఇలా తోటపల్లి రిజర్వాయర్ను తర్వాత రద్దు చేసిరు వెంకన్న. మరి ఆ భూములు రైతులకు ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఇత్తలేరు. 2 ఏళ్ల నుంచి రైతులు కొట్లాడుతురు. నేను అడుగుతున్నా మీ ద్వారా హరీష్ రావు గారిని, మళ్ళీ టీఆర్ఎస్ ఇంకొక పెయిడ్ బ్యాచ్కి కోపం వస్తుంది. నీ సొంతూరు కదా తోటపల్లిలో భూములు తీసుకురు కదా, రిజర్వాయర్ కడతామని తీసుకురు కదా, రిజర్వాయర్ రద్దు అయింది కదా. అరే నీ ఊరోళ్ళకి నువ్వు భూములు ఇప్పించడం చేత కాదు కానీ దేశమంతా ఓ అని బొచ్చగొట్టుకొని తిరుగుతున్నావు ఎందుకన్నా?